ఈ ప్రవచనాన్ని ప్రవచిస్తూ ఉన్నాడు పిల్లరా. ఆయన అంటూ ఉన్నాడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడే ఉంటాడంటే. నిజానికి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద ఉన్న మానవులు యాజకత్వం ఎన్ని సంవత్సరాలు చేయగలరంటే, ఆయుష్కాలం ఉంటే 70 సంవత్సరాలు లేదా 80 సంవత్సరాలు మాత్రమే యాజకత్వం చేయగలరు. కానీ మెల్కీసెదెకు క్రమం చొప్పున నిరంతరము యాజకుడే ఉన్నవారు ఎవరంటే కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వారండి. ఆయన నిరంతరము మన పక్షముగా తండ్రి కుడిపాసమని ఏం చేస్తాడంటే యాజకుడిగా నిరంతరము కూడా ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. కనుక ఈ లేఖనం అక్కడ నెరవేరింది పిల్లరా. అంటున్నాడు ఇంకానే, యెహోవా ప్రమాణం చేసి ఉన్నాడు, ఆయన మాట తప్పని వాడు. దేవునికి స్తోత్రం కలుగుతారు. దేవుడు ఏం చేయండి, ఒకసారి మాట్లాడితే మనుషులు మాట్లాడితే తగ్గుతారా తప్పరా? తగ్గుతారు. మనుషులు మాట్లాడితేయో కొంతమంది సపోజ్ ఎవరేమనుకోవాలంటే పరిశుద్ధ వివాహంలో ఏం చేస్తారంటే, భర్తలోకి భార్య, భార్యకి భర్త ఏం చేస్తారు, ప్రమాణం చేస్తారు సంఘం ముందు, అందరి ముందు. కానీ ఆ ప్రమాణాలు ఏం చేస్తారంటే చాలా సార్లు విడిచిపెట్టి వెళ్ళిపోతారు, వదిలేసి వెళ్ళిపోతారు, ప్రమాణాలు తప్పేస్తుంటారు. కానీ దేవుడు మనకి మాట ఇచ్చాడంటే ఎప్పుడు కూడా ఆయన ఏం చేయాలంట, మాట తప్పడంటే. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం పిల్లరా. మరి మాట తప్పన దేవుడు మనకున్నాడు. మరి మనము కూడా దేవుని దగ్గర ఏం చేయాలా? మాట తప్పాలా? మనం కూడా మాట తప్పకూడదు. ఆయన మాట తప్పని వారు కనుక మనము కూడా యథార్థ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆయన గొప్పతనాన్ని, ఆయన శక్తిని, ఆయన మహిమను మనం గ్రహించి ఆరాధించగలిగితే ఆరాధన దేవుని